40,000కు పైగా బెల్ షాపులు పెట్టి అడ్డంగా వాటి ద్వారా మద్యం ఏరులై పారించారు. 4-5 డిస్టిలరీలకు 50% పైగా ఆర్డర్లు ప్లేస్ చేసి పక్షపాతం చూపించారు. 4,000-5,000 మద్యం షాపులు సిండికేట్లు ఫామ్ చేసి తమ పార్టీ నాయకులకు ఇచ్చి ఈరోజు అదే చేస్తున్నాడు. ఇంకొంచెం అడ్డగోలుగా చేస్తున్నాడు. తద్వారా దోపిడీ చేస్తున్నాడు. ఇన్ని ఆధారాలున్న దాంతో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సిఐడి కేసు బుక్ చేసి 2023లో దాని మీద ఈయన చంద్రబాబు నాయుడు కూడా నిందితుడుగా ఉన్నాడు. ఈరోజు ఇంకా నిందితుడుగా ఉన్నాడు. యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నాడు ఆయన. ఆ కేసు ఏమి ఇది కాలేదు. అందుకు ఆధారాలతో సహా ఆ రోజు సబ్మిట్ చేసిన ఆ కేసు ఈరోజు మా హయాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంకు సంబంధించి ఘోరాలు జరిగిపోయాయని ఈరోజు కథలు రాస్తున్నారు. 2 రోజుల ముందే ఏమి కల్పిత పాత్రలు క్రియేట్ చేయబోతున్నారు, కేసులో కొత్త మలుపులు ఏం తిప్పబోతున్నారు వీళ్ళు. ఎందుకంటే అంతా ఊహాజనితమే. వీళ్ళు ఏదనుకుంటే అది క్రియేట్ అవుతుంది. సినిమాలో కదా రచయిత ఏదనుకుంటే కథ వస్తుంది, డైరెక్టర్ ఎట్లా అనుకుంటే స్టోరీ రన్ అవుతుంది. కావాలంటే కొత్త పాత్రలు క్రియేట్ అవుతాయి. వాటికి జోడు మిగిలిన వాళ్ళని కలుపుకుంటూ పోవచ్చు. అట్లా ఓడలు వేసుకుంటూ ఇది పోతుంది విస్తరించుకుంటా. అవి చేస్తూ పోతున్నారు తప్ప ఆధారం ఏదంటే ఇంతవరకు లేదు. ఆధారం కోసం చూస్తామంటున్నారు. ఎందుకంటే ఏమి జరగలేదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంకు సంబంధించి వీళ్ళు అంటున్నది మద్యం పాలసీ మార్చారు, అదొక స్కామ్, అదొక కుట్ర అంటున్నారు. ప్రైవేటు దుకాణాల నుంచి ప్రభుత్వం రిటైల్లోకి ప్రభుత్వ దుకాణాలు తీసుకురావడం ఏ రకంగా కుట్ర అవుతుందో, ఎవడైనా 4 రూపాయలు బెనిఫిట్ అయితే అందులో 10 పైసలు ఎవరికైనా ఇచ్చినారంటే అర్థం ఉంటుంది. ప్రభుత్వం నుంచి ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి మార్చినప్పుడు స్కామ్ ఎట్లా అవుతుందో ఎవరికి అర్థం కాదు. చిన్నపిల్లని అడిగినా చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి మార్చారు రిటైల్. అది కూడా ఏది గవర్నమెంట్లోకి వచ్చినాక మార్చింది కాదు. మా స్టేటెడ్ పాలసీ వైఎస్ఆర్సీపీ మద్య నియంత్రణ డిస్కరేజ్ చేయాలి, అంతవరకు జరుగుతూ వచ్చిన మద్యం ఏరులై పారడాన్ని ఆపాలి, వీలైనంత వరకు ప్రభుత్వం వైపు నుంచి డిస్కరేజ్ చేయాలన్న పాలసీలో భాగంగా రెస్ట్రిక్టెడ్ వేళలు పెడుతూ ప్రభుత్వం దుకాణాలే ఓపెన్ చేసి తద్వారా కొంతమందికి 15,000-20,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ప్రతి బాటిల్ అమ్ముడు పోయిన తర్వాత కన్జ్యూమర్ తీసుకున్న తర్వాతే పేమెంట్ వెనక్కి వచ్చి డిస్టిలరీకి పోయారు. ఏ సిస్టమ్ పెట్టారు. ఎక్కడైనా ప్రైవేట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా? గవర్నమెంట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక డిస్టిలరీలు అంతకుముందు వాల్యూమ్స్తో పోలిస్తే తీసుకున్నది బాగా తగ్గిపోయింది. 40% 50% పైగా బీర్లలో, మిగిలిన వాటిలో 40% పైగా తగ్గినట్టు. అంటే ఆర్డర్లు ప్లేస్ చేసేది వాల్యూమ్స్ తగ్గిపోయింది. డిస్టిలరీకి లాభం వస్తే ఎక్కువ ఆర్డర్ ఇస్తే ఎవడన్నా లంచం ఇస్తాడా? ఆర్డర్ తగ్గిస్తే ఇస్తాడా? ఇవన్నీ బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్స్. వీటికేమి వీళ్ళు ఆన్సర్ ఇవ్వరు. ఊరక మద్యం పాలసీ మార్చేయడం ద్వారా 1,000 కోట్లు తీసుకున్నారు. పోనీ వీళ్ళంటున్న 1,000 కోట్లు ఎక్కడ? 50,000 కోట్లు, 60,000 కోట్ల నుంచి అది 30,000 కోట్లు, 20,000 కోట్లు అయిపోయి ఇప్పుడు ఆఖరికి 3,200, 3,500 అంటున్నారు. అది కూడా ఏదంటే ఏమంటున్నారు? ఇదంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకటంటారు. ఇంకోటేమో ఇందులో చాలా భాగం ఆస్తులు కొన్నారంటారు. దుబాయ్లో పెట్టుబడులు పెట్టారంటారు. ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారంటారు. ఇదే 3,000 వీళ్ళంటున్న కట్టుకథ 3,000 కోట్లనే 30 రకాలుగా చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్లు చేశారంటారు, మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటారు. అసలు ఎక్కడ డబ్బు ఎక్కడుంది, ఎక్కడికి పోయిందంటే అసలు రికార్డులే తారుమారు తగలబెట్టేశారని కొత్తదేదో అందుకునేట్టున్నారు. ఆ మధ్య మీరు కూడా చూసింటారు. బంగారు కొన్నారన్నారు, సినిమాలు తీశారన్నారు. మరి ఎన్నికల ఖర్చుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫ్రికాలో పెట్టుబడులు, దుబాయ్లో పెట్టుబడులు. అసలు ఏ సినిమా కథ దీని ముందైతే దిగదుడిపే. సినిమా కూడా కాదు, ఈటీవీలో వస్తుంటది సీరియల్. 1000, 2000, 3000, 4000 ఎపిసోడ్లు పోతా ఉంటది. అది జీడిపాకం సాగినట్టు సాగుతా ఉన్నారు కదా.
అట్లా సాగుతా పోతుంది. కానీ దొరకట్లే పట్టు. వీళ్ళకి ఆఖరుకు దొరక్క ఆ మధ్య ఎప్పుడో 375 కోట్ల పేజీల 3,75,00,000 375 కోట్ల పేజీలో ఈనాడులోనే బ్యానర్ ఐటమ్ వచ్చింది. మొత్తం సమాచారం అంతా లేపేసినారు హ్యాక్ చేసి కంప్యూటర్లను. దీనికి ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లను వాడుకున్నారు. ఇంకొక కథ పెద్దది.